బాడీ ఉండగా ఆడుకునేవాడు అనమాట. అంటే ఆ నాన్నగారు చనిపోయినట్టు కూడా తెలియదు. ఆ చిన్నప్పుడు అలా చనిపోవడం, అంత వయసులో నాన్నగారు చనిపోవడంతో మా అమ్మగారు మమ్మల్ని కష్టపడి తీర్చారు, దేవుళ్ళలో భయభక్తులు తీర్చారు. అప్పటి వరకు మేము ఎంతో దేవుని సంఘానికి సహవాసాన్ని కట్టుబడి కూడా ఎప్పుడైతే నాన్నగారు చనిపోయారో అప్పుడే 10th పాస్ అయ్యాను, నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను, విటికల్లో జాయిన్ అయ్యాను. ఆ కాలేజ్ కొంచెం రాజమండ్రిలో విటికల్ అంటే తిరిగిపోవచ్చేమో కానీ చాలా భయంకరంగా కాలేదు. ఒకేసారి స్వేచ్ఛ, అంటే నాన్నగారు చనిపోయారు. నాన్నగారు ఉంటే అన్నీ మా కట్టుబడిలో ఉండి ఎప్పుడైతే నాన్నగారు చనిపోవడంతో మాకు స్వేచ్ఛ, సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్, రకరకాల అలాగా సర్వీస్కి వెళ్ళిపోవడం కానీ అట్లా కొంచెం స్వేచ్ఛ జీవితం అలవాటు పడిపోయింది. తర్వాత నేను అప్పుడు ఇంజనీరింగ్ చదువుతుండగా జాబ్ వచ్చింది నాన్నగారు జాబ్. వెంటనే మా అమ్మగారు స్టార్టింగ్ టెలిగ్రామ్ ఇచ్చినప్పుడు టెలిగ్రామ్ ఇస్తే నేను వచ్చి అది ఏం జాబ్ ఏంటో కూడా తెలియకుండా జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోతే హై స్కూల్లో జాయిన్ అయిపోతే ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా ప్రైవేట్ స్టడీగా ఎంఏ చేశాను. మళ్ళీ బీఈడీ ఏమో లాసాఫీలో టీచింగ్ ప్రొఫెషనల్ ఇష్టం అనమాట. బీఈడీ కూడా చేశాను. అప్పుడు బీఈడీ అయిపోయిన సమయంలోని దేవుడు నాతో ఇంకా ఎందుకలా వ్యర్థంగా ఉంటావు ఏంటి అని దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇంకా నేను బాప్తిజం తీసుకోవాలి. అప్పటి నుంచి సహవాసంలో పెరిగాను, సహవాసంలో ఉంటున్నాను. తాపలేయడం, తాపలు పాడడం. ఇంకా చెప్పడం ఏంటంటే